అణచబడిన చోటే అంతకంతకి అభివృద్ధి చెందాలంటే, అణచబడిన చోటే శిఖరములని ఎదగాలంటే, దేవుడు నీకు తోడై ఉంటే నీవు అణచబడిన చోటే నువ్వు శిఖరముగా ఎదుగుతావని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఒక బాణం ఎంతగా వెనకలాగుతావో, ఒక బాణం ఎంతగా వెనకలాగుతావో అంతగా ఫాస్ట్గా ఆ బాణం ఆకాశంతో ఎత్తి ఎగురుతుంది. అంత ఫాస్ట్గా ఆ బాణం వెళ్తుంది. స్ప్రింగ్ని ఎంతగా నువ్వు తొక్కుతావో అంతగా ఆ స్ప్రింగ్ అది పైకి అంత ఎదుగుతూ ఉంటుంది. అలాగే నేను ఎంతగా అనసాలని అనగదొరక్కాలని వెనక్కి లాగుతూ ఉంటారో దేవుడిని అంతంతకు శిఖరముగా దేవుడు ఆయన హెచ్చించబోతున్నాడు. ఈరోజు జీవం కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఎదగనివ్వకుండా అనగదొక్కుతూ ఉన్నారు, నిన్ను పైకి రాకుండా నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నారు. అయితే నువ్వు నమ్ముకున్న దేవుడు అనగదొక్కబడిన చోటే శిఖరములాగా దేవుడు నిన్ను ఆయన అంతకంతకు ఆయన నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఒక బావిలో 3 కప్పలు అకస్మాత్తుగా పడిపోయినాయి. ఆ బావిలో పడిపోయిన కప్ప పైకి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే ఒక కప్ప అది పైకి వస్తూ ఉంది, ఎక్కుతూ ఉంది. అప్పుడు కింద కప్పలు అంటే, మిత్రమా నువ్వు పడిపోతావు అని పైనుండి కూడా ఆ కప్పలన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి, నువ్వు పడిపోతావు అని. చివరికి ఆ కప్ప ప్రయత్నం చేసి ఆగిపోయింది. రెండవ కప్ప అది ఎక్కుతుంటే కింద కేకేస్తావు, మిత్రమా నువ్వు ఎక్కలేవు, నువ్వు పడిపోతావు అని కేకలేస్తావని. పైన బావి మీద ఉన్నటువంటి కప్పలు కూడా కేకలేస్తూ ఉన్నాయి. అలా కేకలేస్తున్న సమయంలో, ఆ కప్పలు కేకలేస్తూ ఉన్న సమయంలో రెండో కప్ప కూడా సగం దూరం ఎక్కేసి ఇక కిందకు పడిపోయింది. మూడవ కప్ప ఉంది. ఆ మూడవ కప్ప ఎలాగైనా పట్టుదలతో బావి పైకి ఎక్కుతుంది. కిందన్న కప్పలన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి, మిత్రమా పడిపోతావు అని చూస్తుంది. కానీ కప్ప మాత్రం పట్టించుకోవట్లే. పైన కప్పలన్నీ కూడా ఇదిగో నువ్వు అనవసరంగా పడిపోతావు, నువ్వు ఎక్కలేవు అన్నా. ఈ మూడవ కప్ప పట్టుదలతో అది ఎన్ని కేకలేస్తున్నా, కిందన్న కప్పలు కిందకి లాగాలని చూస్తున్నా, పైన కప్పలు పైకి ఎక్కడ కూడా చూస్తున్నా. ఈ మూడవ కప్ప ఉంది, అది ఎవ్వరు మాటలు పట్టించుకోకుండా అది ఎక్కి అది బావి పైకి ఎక్కేసింది, శిఖరం మీదకి ఎక్కేసింది. అప్పుడు అందరూ అన్నారు, మిత్రమా ఏంటి మేము ఎందుకు కేకలేస్తున్నాం కదా, నువ్వు పడిపోతావు అని కేకలేస్తున్నాం కదా, కానీ నువ్వెందుకు అలా ఎక్కేసావంటే, అప్పుడు అంది, మీరు చెప్పిన మాటలు ఏమీ నాకు వినబడలేదు, నాకు చెవుడు ఉంది, అందుకని నేను గురువైపు చూసి ఎక్కేశానని ఆ కప్ప అది బావి పైకి ఎక్కేసి కూర్చోండి. నేను స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా నేను అనగదొక్కేవారు అనేక రకంగా నీకు బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీకు ఇది జరగదు, నువ్వు పైకి వెళ్ళలేవు, నీ జీవితంలో దేవుడు పట్టించుకోడు అని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు దేవుడి వైపు చూసి ముందుకు సాగుతున్నట్లయితే దేవుడు నేను శిఖరం మీదకి ఎక్కిస్తాడు. కొంతమందికి వెనక లాగుటగా చూస్తారు. ఎంత వెనక లాగుతారో దేవుడిని అంత పైకి ఎదిగి చేస్తాడు. దావీదు ఉన్నాడు చూసారా, దావీదుని దేవుడు అభిషేకించి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించాడు దేవుడు. అప్పటి నుండి సౌలు చూసారా, దావీదుని అనసాలని అనగద్రొక్కాలని సంహరించాలని ఒక జంతువును తరినట్టుగా దావీదును తరుముతున్నాడు. ఆ దావీదు ఏం చేసి తెలుసా, ఆయన కొండల్లోకి వెళ్ళి అదుల్లా గుహలోకి వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదుల్లా గుహలోకి వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దావీదుకు ఒక నివాసం లేదు, అటు తరుముతున్నాడు, ఇటు లాగుతున్నాడు. ఈ రోజున దావీదుని ఎంతగా సౌలు త్రొక్కాలని వెనక్కి లాగుతూ ఉన్నాడో, దావీదు మాత్రం బైబిల్ ఒక మాట ఉంది, సుబుద్ధి గలవాడై
ఆయన యెహోవా అతనికి తోడే ఉంటాడు. సుబుద్ధి గలవాడు ఉండవల్ల యెహోవా అతనికి తోడే ఉండటం వల్ల సౌలు దావీదుకి భయపడ్డాడు. ఈ రోజున జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎంతగా దేవుడు నిన్ను ఆస్వాదించాలో, ఎంతగా దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నారో మనుషులు అంతగా నేను అణగద్రొక్కాలని చూస్తారు. కానీ దావీదు మాత్రం దేవుడి మీద ఆధారపడి దేవుడికి తోడుగా ఉండి ఆయన ఉన్నత శిఖరాల మీదకి ఎక్కడానికి ఆయన దావీదు ఎదురు చూశాడు. ఏం తెలిసింది, సౌలు ఎంతగా అణదొక్కాలని చూశాడో, తర్వాత మనుషులు కూడా దావీదుని ఎంతగా అణదొక్కాలని చూశారో దావీదు అంత శిఖరాగ్రహానికి ఎక్కిపోయాడు. ఇజ్రాయేల్ దేశానికి ఆయన మహారాజుగా కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా దావీదా, నిన్ను అణగదొక్కాలనే మనుషులు ఉన్నారు కదంటే, ఎవరైతే దావీదుని అణగదొక్కాలని చూశారో ఆ మనుషులు వచ్చి మాకు రాజుగా ఉండమని దావీదు దగ్గరకు వచ్చి సాగిలపడి నువ్వు మమ్మల్ని వేలేవాడుగా ఉండవని దావీదుకి పట్టాభిషేకం చేశారు. ఎవరైతే నిన్ను అణగదొక్కాలని చూస్తారో, నిన్ను అభివృద్ధి పొందకుండా చూస్తారో ఆ మనుషులు ఒకరోజు నీకు సాగిలపడి నీవే మమ్మల్ని వేలేవాడు అంటామని చూస్తారు. ఎంత వెనకలాగి దావీదు అణగదొక్కాలని చూశాడో సౌలు అంతగా శత్రువుల చేత సంహరించబడ్డాడు. ఈ రోజున ప్రియులారా, దేవుడి వాక్యం సెలవిస్తుంది, దావీదు దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. ఎంత అణగదొక్కుతున్నాడో అంత దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో, దేవా ఎదుగో నాకు వాగ్దానం ఇచ్చావు, నాకు వాగ్దానం చేసావు ప్రభాని ఆ వాగ్దానం ఎత్తుపట్టుకుని దావీదు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదు శ్రమల్లో కూడా, అలసబడుతున్నప్పుడు కూడా, తరవబడుతున్నప్పుడు కూడా దేవుడు 7 మార్లు దేవుని స్తుతించాడు. ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని నష్టాల్లో కూడా, ఇన్ని పరిస్థితుల్లో కూడా దావీదు చెప్పమంటారండి సుబుద్ధి కలిగిన వాడిగా బ్రతికాడు. దేవుడు దావీదును చూశాడు. దావీదుని చూసి ఎంత అణగదొక్కబడ్డాడో అంత శిఖరం మీదకి దావీదుని ఎక్కించి ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు ఎంత వెనక్కి లాగుతారో అంతగా నేను దేవుడు ఆకాశానికి ఎత్తేస్తాడు. బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది, దినవృత్తాంతం 1వ గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, దావీదు అంతకంతకు అధికుడు ఆయను అని రాయబడింది. హల్లెలూయా. అంతకంతకు అధికుడు అయినది. ఎంతకంతకు దిగజార్చాలని మా శత్రువులు చూస్తుంటే దేవుడు అంతకంతకు అధికుడిగా చేశాడు. ఈరోజు నీ జీవితాల్లో కూడా దేవుడు నిన్ను అంతకంతకు నిన్ను హెచ్చించబోతున్నాడు, అంతకంతకు ప్రబలిపోతున్నాడు. కాబట్టి సుబుద్ధి కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగు. దేవునికి తోడుగుండి అనసబడిన చోటి శిఖరాల మీదకు దేవుని ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొర్దెకై గేటు దగ్గర కాపలవాడు, గేటు దగ్గర వాచ్మెన్. ఆ మొర్దెకైని నువ్వు సాగిలు పడకపోతే, నాకు నమస్కరించకపోతే నేను నిన్ను, నీ జాతి వారిని నేను మరణశిక్ష విధిస్తాను, చంపేస్తాను మరణశిక్ష విధించాడు హామాన్ అనే ఒక ప్రధానమంత్రి. మొర్దెకై రక్షణ పొందిన దగ్గర నుండి దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికాడు, రక్షణ కొరకు నిలబడ్డాడు, దేని వైపు తిరగకుండా ఆ రక్షణలో నిలబడ్డాడు. నేను దేవుడు తప్ప మరి దేనికి నేను లొంగనని నిశ్చయించుకున్నాడు. అయితే మొర్దెకైని ఆ హామాన్ అనేవాడు, ప్రధానమంత్రి అనేవాడు అంతకంతకి అణగదొక్కాలని, అతని జాతి వారందరూ కూడా సంహరించాలని వాడు ఒక జీవో తీసుకొచ్చాడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అయితే మొర్దెకై ఏం చేశాడో తెలుసండి, ఆ యొక్క మరణశిక్ష విధించబడినప్పుడు కూడా మొర్దెకై ఏం చేశాడో తెలుసా, ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. నా దేవుడు నన్ను ఇదిగో మమ్మల్ని ఎంతగా అణదొక్కాలని చూస్తారు, మేము పరాయి దేశం వచ్చిన మమ్మలను ఈ విధంగా మాకు దిక్కులేని వారుగా చూసి అణదొక్కాలని చూస్తున్నారని మొర్దెకై ఉపవాసం ఉండి కన్నీరు కాచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాగే మొర్దెకై దేవుని దృష్టిలో ఆయన యథార్థవంతుడిగా బ్రతికాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి, మొర్దెకైని ఎంత అణగదొక్కాలని, ఎంత మరి వెనక్కి లాగాలని, సంహరించాలని హామాను ప్రయత్నం చేశాడో అదే హామాన్ని ఎంతగా దేవుడు మొర్దెకైని అణగదొక్కాలని చూసినప్పుడు దేవుడు ఏం చేసి తెలుసండి, అదే దేశానికి 127 సంస్థానములకు అక్కడే
గేట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ ఉన్నటువంటి మొర్దెకైని ఎస్తేరు గ్రంథం 9:4 రాజు యొక్క నగర్లలో మొర్దెకై అంతకంతకు గొప్పవాడై అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. అంతకంతకు అతడు గొప్పవాడైపోయాడు. తెలుసండి, ఎక్కడైతే అణగదొక్కబడ్డాడో అక్కడే దేవుడు ప్రధానమంత్రిగా, గేటు దగ్గర వాచ్మెన్ అని ప్రధానమంత్రిగా దేవుడు చేసేసాడు. దేని స్తోత్రం. ఆ శత్రువున హామాన్ని అణిచివేశాడు, సంహరించాడు దేవుడు. అక్కడే ఆ మనుషుల మధ్యలోనే ఆ శత్రువు ఎదుటే మొర్దెకైని ప్రధానమంత్రిగా చేసి అంతకంతకు అధికుడిగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను చంపాలని, నిన్ను నాశనం చేయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయాలని, అసలు నీ వద్దలకుండా నీ చుట్టుపక్కల శత్రువులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే నీ క్షేమాన్ని కోరకుండా నాశనాన్ని కోరుకున్నవారు ఉంటే వారి మధ్యలోనే మొర్దెకైలాగా దేవుడు ఎదుట మోకరించి ప్రార్థన చేసి ఇచ్చిన రక్షణలో నిలబడి ప్రభు కొరకు నువ్వు బ్రతుకు. నీ జీవితంలో అనసబడిన చోటే మరణాన్ని కోరుకున్న వారి మధ్యలోని, నీ నాశనాన్ని కోరుకున్న వారి మధ్యలోని దేవుని అంతకంతకు శిఖరముగా నేను ఆయన ఎక్కించబోతున్నాడు. దీని స్తోత్రం. అనసబడిన చోటే శిఖరం మీద కూర్చోబెట్టబోతున్నాడు. గేటు దగ్గరమైన వాచ్మ్యాన్గా ఉన్న మొర్దెకైని ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. పిల్లలు, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ జీవితంలో అదే చేయబోతున్నారు. నీవు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎంత తక్కువ స్థితిలో ఉన్నా నిన్ను దేవుడు తోడుగా ఉండి ఉన్నత స్థితిలో పెట్టబోతున్నాడు. అందుకనే ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ భక్తులు ఎలాగా దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికారో, నమ్మకంగా దేవుడు నీ కొరకు జీవించారో, ఆ విధంగా నువ్వు కూడా నమ్మకంగా ఉండు. మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మొర్దెకై అన్నాడు, నేను దేవుడికి తప్ప మరొకటి లోకంలో తిరగనని చెప్పేసి అన్నాడు. ఆ మొర్దెకైని దేవుడు చూసి అతని కీర్తి గొప్పగా వ్యాపింపు చేసి అంతకంతకు గొప్పవాడైనట్లుగా, దావీదు కూడా దినమునకు 3 మాటలు ప్రార్థన చేశాడు. ఆ కష్టంలో దేవుని స్తుతించాడు, దేవుడితో సుబుద్ధిగా బ్రతికాడు. దావీదుని అంతకంతకు అధికుడిగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకు. వెనక్కి లాగుతున్నారు, అనగదొక్కాలని చూస్తున్నాడు. దేవుడు నిన్ను శిఖరాగ్రం మీద కూర్చోబెట్టే రోజులు వచ్చినాయి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, స్థితిగతులను దేవుడు ఎంత అనగదొక్కాలని చూస్తారో అంత అధికుడిగా అభివృద్ధి చేసి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఆమె. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న నీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతిస్తాను ప్రభా. మా చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని అనగొట్టాలని, అనగదొక్కాలని నాయన వెనక్కలాగుతూ ఉంటారు, నాయన సిరిమేస్తూ ఉంటారు. కానీ మొర్దెకైకి తోడినట్లు, ఏసేపు నాయన దావీదుకు తోడినట్లు మాకు తోడేయండి. నీ బిడ్డలకు తోడండి. ఎక్కడ అంతకంతకు అనదొక్కాలని చూస్తున్నారో అక్కడే అంతకంతకు అభివృద్ధి చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.